మరో బ్రేకింగ్ అంతోంది మనకి. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను కిందకి దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి చూస్తున్నా మనం లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ అయితే మొత్తానికి ప్రయాణికుల కిందకి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే వచ్చారు. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? అయితే ఆ బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి ఈ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ తీవ్ర సంచలనం కూడా రేపినట్టుగా తెలుస్తుంది. దాన్ని అందులో భాగంగానే చూసుకుంటే కనుక లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం చేత విమానాశ్రయంలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాని పైలట్ ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరినీ కిందకి దించి బాంబ్ స్క్వాడ్ సాయంతో హనువనుగా క్షుణ్ణంగా ఫ్లైట్ లో తనిఖీలు నిర్వహించారు. విమానంలో మొత్తం త్వరగా 200 మంది ఉన్నారు. అయితే ఈ మెయిల్ రావడం చేత ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం బాంబ్ స్క్వాడ్ మొత్తం పరిశీలన చేసిన తర్వాత బాంబు లేదని కూడా నిర్ధారించారు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.